ముందుగా దేవాది దేవునికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం ద్వారా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఈ ఆరాధనకు కూడి వచ్చిన సహోదరులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేసుకున్నానండి. మంచిది, దేవుడు మనకి చక్కటి వాతావరణం దయచేసి ఈ ప్రభు దినాన ఈ ఉదయకాల సమయంలో మనమందరం దేవుణ్ణి ఆరాధించుకోవడానికి చక్కటి అవకాశాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. గడిచిన వారం మనం కొన్ని అంశాలు మాట్లాడుకున్నాం. ఎవరికైనా గుర్తున్నట్లయితే తెలియచేయండి. మంచిది. దేవునికి అసాధ్యమని ఏది కూడా లేదు. శక్తి సామర్థ్యాల విషయంలో ఆయనకి అసాధ్యమని ఏది కూడా లేదు. కానీ స్వభావ విషయంలో దేవునికి అసాధ్యమైన ఉన్నవి ఏంటంటే ఆయన అబద్ధం ఆడలేడు. అవునా? అది నా స్వభావం కాదని చెప్పాడు దేవుడు. ఆయన పాపం చేయలేడు, అది కూడా ఆయన స్వభావం కాదు. శక్తి సామర్థ్యాల విషయంలో దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాకపోతే ఏంటంటే స్వభావం విషయంలో దేవునికి అసాధ్యమైన ఉన్నది. మనం కూడా దేవుని యొక్క స్వభావం ధరించుకున్న మనం కూడా అటువంటి అసాధ్యమని విడిచిపెట్టాలి. పాపం చేయడము, అబద్ధం ఆడటం చెప్పాడు కదా, శరీర కార్యాల నుండి విడిచిపెట్టమని. అటువంటిని కూడా మనం అన్నిటిని విడిచిపెట్టి బ్రతకాలని గడిచిన వారం మనం ఆలోచన చేసాం. అలాగే ఈ వారం కూడా వాక్య భాగం చదువుకున్న విధంగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి సరిగ్గా వస్తుందమ్మా, తలకాయ కట్ అవుతుంది కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుంచి ఆయన మరి యొక్క ఉపమానం వారు చెప్పుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు అనేక ఉపమానాలు శిష్యులకు తెలియపరిచాడు. ఉపమానం మనకి ఏంటంటే కనపడిన దాన్ని కనిపించే విధంగా పోల్చి చెప్పడం, కనపడిన దానిని కనిపించే విధంగా పోల్చడమే ఉపమానం. మన భాషలో చెప్పుకోవాలంటే ఉదాహరణ. అవునా? ఉదాహరణగా మనం మాట్లాడుకుంటాం అంటే వేరే దాన్ని కంపేర్ చేయడానికి, ఎక్కడో ఉన్న దాన్ని మన దగ్గర లేదు ఉదాహరణగా మనం అలా మాట్లాడుకుంటాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కనపడని యొక్క వాటి గురించి, కనపడే అప్పుడు కంటికి కనిపించే వాటిని పోల్చి చెప్పాడు. అనేక ఉపమానాలు చెప్పాడు జన సమూహానికి. అందులో ఒక ఉపమానమే ఇది. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించి ఉండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను పురుగులు విత్తిపోయాను. మొరకలు పెరిగి గింజలు పడినప్పుడు గురుకులు కూడా కనిపించాయంట. ఒక రైతు వచ్చాడు. రైతు ఏం చేశాడు? విత్తనాలు చల్లాడు పంటకి. విత్తనాలు చల్లినప్పుడు ఏమొచ్చినాయి? ఇప్పుడు ఏ వ్యక్తి, ఏ రైతు కూడా కలుపు మొక్కలు చల్లడు. అవునా? కానీ పంటలోకి ఏమొస్తాయి? కలుపు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు. అవునా? అలాగే ఒక మంచి రైతు వచ్చి మంచి విత్తనాలు చల్లాడు. ఆ మనిషి విత్తనాలు చల్లాడు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాడు. కానీ ఏమొచ్చినాయి అంటే పొలంలో గోధుమలతో పాటు ఏమొచ్చినాయి? గురుకులు అంటే కలుపు మొక్కలు వచ్చేసినాయి. వచ్చి ఏం చెప్తున్నారు ఆయనకి? అయ్యా, నువ్వు మంచి విత్తనాలు చల్లావు, కానీ విత్తనాలతో పాటు ఏమొచ్చినాయి? కలుపు వచ్చేస్తుంది. కలుపు వచ్చింది, కలుపు తీసేయమంటావా అని అడుగుతున్నారు. కానీ ఏం చెప్తున్నాడు అంటే అక్కడ, వద్దు, ఒకవేళ మీరు కలుపు మొక్కతో పాటు మంచి కూడా మీరు పీకేస్తారేమో, మీరు ఎట్టి పరిస్థితుల్లో పని చేయకండి. దానికి ఒక సమయం ఉంది. అప్పుడు ఏం చేస్తానంటే నేను ఆ సమయం వచ్చినప్పుడు, కోతకాలం వచ్చినప్పుడు ఏం చేస్తానంటే వాటి రెండింటినీ కూడా కోసేస్తాను. ముందుగా ఏం చేస్తాను? కలుపు మొక్కలకే నేను ఏం చేస్తాను? వాటిని సమకూర్చి కాల్చేస్తాను. ఏం చేస్తానంట? కలుపు మొక్కలు ముందుగా ఏం చేస్తానంట అక్కడ ముందుగా కట్టకట్టేసి అంట వాటికి కాల్చి వేస్తాడంట. అక్కడ చెప్తున్నది ఏంటంటే సంఘం గురించి ఉపమానం చెప్తున్నాడు. సంఘంలో మంచి విత్తనాలు అంటే మంచి వాక్యమే వెదజల్లుతున్నాం, కానీ ఏమొస్తుంది? కలుపు మొక్కలు వచ్చేస్తున్నాయి. ఆ కలుపు మొక్క మనతో పాటే కూర్చుంటుంది. అవునా?
మనతో పాటే ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తుంది, ప్రతి ఆదివారం పాటలు పాడుతుంది, ప్రతి ఆదివారం కానుకలు ఇస్తుంది, పాస్టర్ గారు కనపడతాయి వందలు అని చెప్తుంది. కానీ కలుపు మొక్క ఏం చేస్తుంది? ఫలాలు ఫలించదు. అవునా? ఇప్పుడు గోధుమలు ఫలించిన విధంగా కలుపు మొక్క ఫలించదు. ఆ కలుపు మొక్క ఏం చేస్తుందంటే లోపల ఎలా ఉంటుంది? అది దాని స్వభావం మంచిది కాదు. ఇప్పుడు మనతో కూర్చున్న వాళ్ళందరూ మంచోళ్ళ అంటే దీన్ని బట్టి మనం ఏం చేయాలి? స్వభావాలు మంచి కాదు, మార్చుకోవాలని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు గోధుమలు ఏం చేసినట్టే ఫలాలు ఫలించినాయి. ఇప్పుడు గోధుమ మొక్క తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తాయి? ఏమొస్తాయి? మళ్ళీ గోధుమలే కాస్తాయి. గోధుమ వల్ల ఉపయోగం ఉంది, కానీ కలుపు వల్ల అదే భౌతికమైన రైతు అయితే ఏం చేస్తాడంటే కలుపు ఎప్పుడు తీస్తాడు? ముందుగా తీయించేస్తాడు. కోతతో పాటు కోయడు కదా. ఇప్పుడు భౌతికమైన రైతులు ఎప్పుడు కూడా కోతలతో పాటు కలుపు కోయరు. ఊడు పూడ్చిన కొన్ని నెలలకే కలుపు తీయించేస్తారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ మీరు ఒకవేళ మంచి మొక్కలు కూడా పీకేస్తారేమో, దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం మంది మీరు దాన్ని తీసివేయాలి. నేను దానికి ముందుగా వాటిని నేను కాల్చివేస్తాను. అంటే ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ వాక్యం విని మారు మనసు పొందిన వాళ్ళు కలుపు మొక్కలు వచ్చేసినాయి. ఏమొచ్చినాయంట? కలుపు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే వేరొకడు విత్తాడు మనలో. వేరొకడు వచ్చి ఏం చేశాడంటే అక్కడ పురుగులు విత్తాడు. అంటే మనం వాక్యాలు వింటున్నాం, కానీ మనం దేనికో ఆకర్షితులు అవుతున్నాం. ఇక్కడ కరెక్ట్గానే వింటున్నాం మన వాక్యం, కానీ ఏదో బోధ మనకు వస్తుంది. పాపం చేసిన పెద్ద శిక్ష లేదంటే ఎవరో చెప్తారు, కానీ ప్రతి వారం పాపం చేస్తే శిక్షిస్తాడు దేవుడు అని మనం నేర్చుకుంటాం. అవునా? తప్పు చేయడం పెద్ద శిక్ష కాదు దేవుని దృష్టిలో. ఇప్పుడు శరీర అవసరతలు అందరికి ఉంటాయి. శనికావశలు ఏదో పాపం చేస్తాం, చాలా దావీదు తప్పు చేయలేదా అని చెప్తాడు ఎవరు? దావీదే తప్పు చేసినప్పుడు మనం ఎంత అనుకుంటాం మనం. అవునా? ఇప్పుడు దావీదు తప్పు చేశాడు, దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. తర్వాత దావీదు నా ఇష్టానుసారి మనుషులని చెప్పాడు. ఇప్పుడు అలాగే ఎవరో వాక్యం చెప్తారు, మనలో ఏమి నాటిపోతుంటే ఆ వాక్యం నాటిపోద్ది. మన శరీర కోరికలు మనం అణిచివేసుకోలేక ఆ వాక్యాన్ని మనం వెంబడిస్తాం. అంటే ప్రతి వారం విన్న వాక్యం మనలో ఏమైపోతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది. అలాగే ఏమవుతుందంటే కలుపు మొక్కలు కూడా మనతో పాటు ఎదుగుతాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? విత్తనాలు మంచి అవ్వాలి, విత్తనాలు మంచి అవ్వాలి. ఆ విత్తనం నుంచి వచ్చే చెట్టు ఫలాలు కూడా మంచి అవ్వాలి. మన దేవుని వాళ్ళని పుట్టిన వారం అయితే మనం మంచి కార్యాలు చేస్తామంట. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం విత్తనం గనుక చేయుడు. ఎందుకంటే ఎవరి మూలంగా పుట్టాడు? దేవుని మూలంగా పుట్టాడు. ఇప్పుడు వాక్యాలు వెదజల్లుతుంది మీలోని, ఆ వాక్యం వల్ల మీరు పుట్టారు. పాపం చేస్తున్నారంటే ఎవరి మూలంగా పుట్టినప్పుడు? దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు అవుతారా? అంటే మన వాక్యం విన్నా సరే మన పాపాలు చేస్తున్నామంటే మనం ఎవరి మూలంగా పుట్టిన వాళ్ళు అవుతాం? మనలో దేవుని యొక్క భేదం ఉంటే మనం ఏం చేస్తాం? మనం పాపం చెయ్యం, దేవుని ఆజ్ఞలు ప్రేమిస్తాం. దేవుడు చెడు కార్యాలు చేయడు, దేవుడు చెడుని అసహించుకుంటాడు కదా. దేవుడి మూలంగా పుట్టిన మనం కూడా ఏం చేస్తామంటే చెడుని అసహించుకుంటామంట. అది దేవుని మూలంగా పుట్టిన వారు కాకపోతే కింద చదవండి. అసలు మళ్ళీ చదవండి, 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజం నిలుచును గనుక ఎట్టి పరిస్థితుల్లో పాపం చేయడు. మీలో మంచి వాక్యాలు మీలో ఉంటే కనుక, మీలో మంచి విత్తనమే కనుక ఉంటే, మీరు మంచి వాక్యమే కనుక మీలో నాటపడితే మనం ఏం చేయమంటే పాపం చేయం. ఎందుకంటే మనలో ఎవరి విత్తనం ఉంది? దేవుని విత్తనం ఉంది. అవునా? ఇప్పుడు మామిడికాయ చెట్టుకి ఏ కాయలు కాయాలి? మామిడికాయలే కాయాలి. మామిడి చెట్టుకి జాంకాయలు కాసినందుకు ఏమవుతుంది? అది క్రాస్ బ్రీడ్ అవుతుంది. అవునా? మామిడి చెట్టు జాంకాయలు కాసినంటే ఏమవుతుంది? అటువంటిది మనం దేవుని మూలంగా పుట్టాం, మనం ఆత్మ మూలంగా జన్మించాం. ఆత్మ మూలంగా జన్మించిన మనము
ఆత్మఫలాలు ఫలించకుండా శరీర కార్యాలు మనలో ఉంటే మనం ఏ బీజం అవుతుంది? అక్రమ సంతానం అవుతుంది. తెలుసా? ఎవరి సంతానం అవుతుంది? మన పిల్లలు మనకులాగా ఉండాలి, మన శాస్త్రాన్ని చేయాలి. మన పిల్లలు పక్కింటి వాళ్ళకి పోలికల్లో పుట్టారనుకోండి, ఎలా ఉంటుంది? అక్రమ సంతానం అవుతుంది. అదే దేవుని మూలంగా పుట్టిన మనం కూడా ఏం చేయాలంటే దేవుడికి ఏదైతే నచ్చుతుందో అవే చెయ్యాలి. దేవుడికి ఏదైతే నచ్చుతుందో అవి చెయ్యాలి. దేవుడికి ఏదైతే ఇష్టం ఉంటుందో అవి మనం విడిచిపెట్టాలి. మనలో బయట వాడు నాటిన విత్తనాలు ఉండకూడదు మనలోని. దేవుడు మనందరినీ కూడా శ్రేష్టమైన భూమిలో ఏం చేశాడు? మనందరినీ కూడా మంచి విత్తనాలు నాటాడు. ఒకనాడు ఇశ్రాయేలులో ఉండే, ఇప్పుడు ఈయన నూతన నిబంధనలు మనలో ఉండే, మనందరినీ కూడా శ్రేష్టమైన విత్తనాలు ఆత్మ మూలంగా మనందరం కూడా జన్మించాం. ఆత్మ కార్యాలే చేయాలి. దేవుని మూలంగా పుట్టిన మనమందరం కూడా దేవుడికి ఏదైతే ఇష్టమో, దేవుడికి ఏదైతే ఇష్టం లేదో అవి మనం చేసుకుని వాటి ప్రకారం మనము ముందుకు కొనసాగాలి. కీర్తనలో 97వ కీర్తన 10వ వచనం. 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా. ఎవరిని ప్రేమిస్తే ఏం చేయాలి? మనం యెహోవాను ప్రేమిస్తే, యెహోవా మూలంగా పుడితే, దేవుని మూలంగా మనం జన్మిస్తే, ఆయనను మనం ప్రేమిస్తే మనం ఏం చేయాలి? చెడుతనమును అసహించుకోవాలి. ఏం చేయాలండి? మనం చెడుతనమును అసహించుకోవాలి. ఎందుకు? యెహోవాను ప్రేమిస్తున్నాం, మనం ఆయన మూలంగా జన్మించాం. మనల్ని ఎవరి బేజం ఉంది? దేవుని బేజం ఉంది. మర్చిపోకూడదు. మనమందరం కూడా గోధుమలు అయితే, మనందరం మంచి విత్తనాలు ఉంటే, మనమందరం కూడా మన పుట్టుక క్రీస్తులో మన పుట్టుక సరైన పుట్టుక అయితే, మన విత్తనాలు మంచి అయితే ఏముండాలి మనలోనే? దేవుడికి ఏదైతే నచ్చుతుందో అదే నచ్చాలి. దేవుడికి ఏది నచ్చదండి? ఇప్పుడు చెడుని ఏం చేస్తాడంట? అసహించుకుంటాడు. చెడుని ఏం చేస్తాడు? అసహించుకుంటాడు. మనం కూడా ఏం చేయాలి? చెడుని ప్రేమిస్తున్నామంటే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు అవుతామా? చెడుతో సహవాసం చేస్తున్నాం అంటే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు అవుతామా? అంటే మనకి ఏం చెప్తుందంటే గ్రంథము, దేవుడికి ఏదైతే ఇష్టమో దాన్ని నువ్వు అనుసరిస్తే నీ పుట్టుక సరైంది. అంటే మనమందరం బాప్తిస్మ కార్యక్రమం ద్వారా మరలా పుట్టాం కదా, ఆ పుట్టుక సరైంది. లేదు, నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తూ బైబిల్ తిరుగుతూ అయినా సరే చెడును ప్రేమిస్తూ పాపకార్యాలే చేస్తూ ఉంటే నువ్వు సరైన క్రైస్తుడు కాదు, నామకార్థ క్రైస్తుడు. మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే మనం బాప్తిస్మ కార్యక్రమం ద్వారా రక్షణ పొంది సంఘంలోకి మనం ప్రవేశించామో అప్పుడే దేవుడికి ఏదైతే ఇష్టమో, దేవుడికి ఏదైతే ఇష్టం లేదో మనం తెలుసుకున్న మనం ఏం చేయాలంటే వాటిని మనం విడిచిపెట్టాలి. దేవుడు చెడుని అసహించుకుంటాడంట, మనం కూడా చెడుని అసహించుకోవాలి. మనం చెడుని ప్రేమించకూడదు, మనం చెడుతో సహవాసం చేయకూడదు, మనం ఎవరం కూడా మోసాలు చేయకూడదు. ఏం చేయకూడదు? మనం మోసాలు చేయకూడదు. మోసం అనేక రకాలు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసాలు చేసే వారు ఉండకూడదు. మనం నమ్ముతాం, పక్క వాళ్ళు నమ్ముతాం, క్రైస్తవులే, బయట వాళ్ళు మనకు అనవసరం. ఏం చేస్తారంటే మన నమ్మకాన్ని వాళ్ళు ఏం చేస్తారు? వాడుకుంటారు. ఆసరా చేసుకుని మనల్ని మోసం చేస్తారు. క్రైస్తవులే అని తిరుగుతున్నారు అంటే మనల్ని మోసం చేశాడంటే, ఎదుటికి చెడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడంటే ఆ బేస్మెంట్ దేవుడికి చెడు అంటే అసహ్యం. నువ్వు చెడు కార్యాలే చేస్తున్నావు. మరి మన బేస్మెంట్ మనం దేవుని వరకు పుట్టిన వరమా? సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. చెడు మనం యెహోవా యందు కనుక భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్ మనకి ఏమొచ్చేస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏమొస్తుందంటే చెడుతనమును మనం అసహించుకుంటాం. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగలేమో మనం ఏం చేస్తామంటే చెడుతనమునే ఎక్కువగా మనం ప్రేమిస్తాం. మనం ఎప్పుడైతే దేవునికి భయపడి బ్రతుకుతామో, నేను దేవుని వాళ్ళకి పుట్టాను, నేను నాలో మంచి విత్తనాలు ఫలించాలి అని ఆలోచన కలిగి ఉంటామో మనలో ఏముంటుందని చెడు ఉండదు. మనం ఎప్పుడైతే ఆదివారం వెళ్ళాలి కనుక వెళ్ళిపోతున్నాం,
మరి మిగతా రోజులన్నీ కూడా దేవుడికి భయపడుతూ ఉండాలి. ఇప్పుడు ఏదైనా చెడు కార్యం చూస్తే ఆరాధనలు ఎలాగైతే మనం కూర్చోటమో చెడు కార్యం మనం ముందుకు వచ్చినప్పుడు కూడా మనం అలాగే ఉండాలి. ఆరాధనలు ఎంతైతే క్రమశిక్షణగా ఉంటున్నామో మిగతా రోజులన్నీ కూడా మనం అలాగే జీవించాలి. ఆరాధనలో దేవుడికి భయపడి ఆదివారం అయిపోయాక మన పిచ్చలు పెడతానని ప్రదర్శిస్తుంటే మనం దేవుడికి భయపడే వారము, మనం చెడుతనం ఆశ్రయించుకునే వాళ్ళమా? కాబట్టి ఏం చెప్తున్నాడంటే దేవుడు పుట్టిన మీరు అందరూ కూడా దేవుడికి ఏదైతే ఇష్టమో దాన్ని మీరు అనుసరించాలి. దేవుడు చెడుతనం అసహించుకుంటున్నాడంట. మనం ఏం చేయాలి? మనం చెడుని ప్రేమించాలా? మనం కూడా చెడుతనాన్ని అసహించుకోవాలి, చీదరించుకోవాలి. చెడు చెయ్యాలంటే మనం చిరాకు రావాలి. చెడు చేయాలంటే ఏం రావాలి? చిరాకు వచ్చేది. మనం మంచి చేయడం చిరాకు వస్తుంది మనకి, అవునా? ఒకసారి చేస్తాం, ఒకసారి ఎవరైనా సాయం అడిగారని చేస్తాం, రెండోసారి అడిగారంటే ఏం చేస్తాం మనం? చిరాకు వచ్చేద్ది. ఎందుకు తెలుసా? రెండోసారి కూడా చేసామంటే అత్తమాటలు అన్నీ అడుగుతాడు అనుకుంటాం మనం, అవునా? రెండోసారి కూడా మనం చేసామంటే అత్తమాటలు నన్ను అడుగుతాడేమో వీడు. కానీ దేవుడు ఏం చెప్పు తెలుసా? మంచి చేయడానికి మీరు ఎప్పుడు కూడా చిరాకు పడొద్దని చెప్తారు గలతీ పత్రికలో. అంటే విసుగు రాకూడదు మంచి చేయడానికి, చెడు చేయడానికి మీకు విసుగు రావాలి. అంటే మనం ఏదైతే చేయాలో దాన్ని చేయట్లేదు, ఏదైతే చేయకూడదో మనం దానినే చేస్తున్నాం. అంటే మన విత్తనాలు సరైందో లేదో మనల్ని మనం పరిశీలించుకోవాలి. మంచి చేయి. ఇప్పుడు సహోదరుని ప్రేమించమని చెప్పాడు. ఎన్నిసార్లు ప్రేమించాలని అని అడిగాడు, వచ్చి 7 సార్లు అని అడిగాడు. ఏం చెప్పాడు? నీ జీవితకాలం, అవునా 70 సంవత్సరాలు అండి అంతా, నీ జీవితాంతం కూడా దేవుడు ఏం చేయాలి? నువ్వు సహోదరులే ప్రేమించాలి. ఎన్ని తప్పులు చేసినా నువ్వు ప్రేమించాలి, క్షమించాలి. కానీ మనం ఏం చేయలేము, మనం ద్వేషించేస్తాం. మనం పొరపాటున మనకి ఎవడన్నా మన పక్షాన్ని ఎవడన్నా తప్పు చేస్తే మనం ఏమైపోతాం? ఎవడన్నా తప్పు చేసేవాడు మనలో పరిశుద్ధి ఎంత వచ్చేది తెలుసా? మనల్ని మించి పరిశుద్ధులు ఉండడు. అదే మన తప్పులు మనకు ఎవడన్నా చెప్పాడు మన కోపం వచ్చేది, అవునా? మన తప్పులు మనకు ఎవరు చెప్పకూడదు, అవతోడి తప్పులు మటు మనం చెప్పేచ్చు. అంటే దేవుడు మనల్ని చెడుని అసహించుకోమన్నాడు, మంచిని ప్రేమించమన్నాడు. ఆయన చెడుని అసహించుకుంటున్నాడు, మంచి చేస్తున్నాడు మనందరికీ. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. కీడును దేశించి మేలును ప్రేమించు గుమ్మములో న్యాయం సిద్ధపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యముల కలది యెహోవా యేసోబు సంతతితో శేషించి వారు అందరినీ కనికరించును. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇశ్రాయేలుకి? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏం చేయమని చెప్పాడు? వాళ్ళని ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏం చెప్పాడు? మీరు పాపాన్ని మీరు ద్వేషించండి, మేలుని మీరు ప్రేమించండి, అవునా? ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కూడా ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడంటే మీరు మీ సహోదరులు ప్రేమించండి, ఏది మీరు ఎదుటివాడి పట్ల మీరు ఆశించకండి, దొంగతనం చేయకండి, మీరు అలా ఉండండి ఇలా ఉండండి అని ఎన్ని చెప్పుకొచ్చినా వాళ్ళు దేన్ని ప్రేమించారు? వాళ్ళు పతనం వైపు అడుగులు వేశారు, వాళ్ళు కీడుని ప్రేమించారు. వాళ్ళు ఎన్నో మార్లు చెప్పుకుంటూ వచ్చాడు, నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగానే జీవించండి, నాకు చెడు అంటే అసహ్యం, మీరు చెడుని ద్వేషించండి అని చెప్పుకుంటూ వస్తే వాళ్ళు కీడుని ప్రేమించారంట, మేలుని ద్వేషించేశారు. మేలు కలిగించి ధర్మశాస్త్రం వాళ్ళు పక్కన పెట్టారు, అవునా? ధర్మశాస్త్రం పాటిస్తే వాళ్ళకి ఏంటిది? మేలు, ఆశీర్వాదం వచ్చినప్పుడు వాళ్ళకి అటువంటి దాన్నే పక్కన పెట్టారు. వాళ్ళు చేయవద్దని వ్యభిచారాలు అంటే విగ్రహారాధన చేసి వాళ్ళు ఏమైపోయారంటే కీడుని ప్రేమించారు. వాళ్ళు కీడు వైపు అడుగులేశారు. అంటే వాళ్ళ పుట్టుక సరైందా? వాళ్ళ పుట్టుక సరైంది, అబ్రహాం సంతానం నుంచి వచ్చారు వాళ్ళు, అవునా? అయినా సరే వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళు చెడు బీజాలు నాటుకున్నాయి. వాళ్ళు ఏ బీజాలు నాటుకున్నాయి? చెడు బీజం నాటుకుంది. అంటే ఎవరో వచ్చి
చెప్పడం వల్ల వాళ్ళు ఏమైపోయారంటే దేవునికి అసహ్యులుగా అయిపోయారు. వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు దేవునికి అసహ్యులుగా మారిపోయారు. దేవుడు బ్రతకమన్న వీధిలో వాళ్ళు ఎప్పుడు కూడా బ్రతకలేదు. అందులో వాళ్ళు ఏం చేశాడంటే చెరకు అప్పగించేసాడు వాళ్ళు. అంటే చెడును ప్రేమించండి, చెడును ద్వేషించండి అని చెప్తే చెడును ప్రేమించారు. కీడును ద్వేషించమంటే కీడునే ప్రేమించాడు. ఏం చేయొద్దంటే మనిషి అదే చేసుకుంటూ వచ్చాడు. పండును తినొద్దంటే ఏం చేశాడు? ఉండే తిన్నాడు. అంటే మనిషి అది చేయొద్దు అంటే అదే చేస్తున్నాడు. అంటే మన విత్తనాలు మంచి అయితే మన ఫలాలు కూడా మంచి అవుతాయి. మన వాక్యం వినేయడం కాదు గొప్పతనం, వాక్య ప్రకారం బ్రతకడమే గొప్పతనం. దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను చెడుని ఏం చేశాడంటే ఆయన అసహించుకున్నాడు. మీరు కూడా చెడుని అసహించుకోండి. అంటే సంఘంలోకి ఎటువంటి వాళ్ళు వచ్చేసారంటే తీతు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు, అవిధేయులు, వదరబోతులు, మోసపుచ్చువారై ఎవరు వచ్చేసారంటే సంఘంలోకి? ఏం చెప్తున్నాడు అక్కడ? మీ విత్తనాలు మంచి అయితే, మీ పుట్టిక సరైనది అయితే మీరు ఎలా ఉంటారంట? దేవుణ్ణి మీరు ప్రేమిస్తారు. దేవుడికి ఏదైతే మంచిగా ఉంటుందో దాన్ని మీరు చేస్తారని చెప్తే సంఘంలోకి ఎటువంటి వాళ్ళు వచ్చారని తెలుసా? మోసం చేసే వాళ్ళు, అనేకులు విశేషంగా సున్నతి సంబంధులు. సంఘము పరలోక రాజ్యము. ఈ రాజ్యంలోకి ప్రవేశించాలంటే భౌతికమైన సున్నతి అవసరం లేదు మనకి అని చెప్పుకుంటూ వస్తున్నా వాళ్ళకి ఏం కావాలంటే మాకు భౌతికమైన సున్నతే మాకు రక్షణ. ఏంటంట? భౌతికమైన సున్నతి ద్వారానే మాకు రక్షణ వచ్చేసిందండి. అనేకులు వచ్చేసారంట. సున్నతి సంబంధులు, విధేయులు. విధేయులంట. విధేయులంటే అవిధేయులు, లోబడిన వాళ్ళు. అవిధేయులంటే దేవుని మాటకే లోబడిన వాళ్ళు. ఇంకెవరు వచ్చారు? వదరబోతులు. వదరబోతులు అంటే పొగరు, కళ్ళు ఇక్కడికి వచ్చేస్తాయి. ఏంటిది? ప్రతి వారం వాక్యం వింటున్నారా? వింటారు. పండగ వస్తే కార్యక్రమాలు చేస్తారు. అనేక కార్యక్రమాలు చేస్తారు సంఘాల్లోనే. అయినా సరే ఎలా ఉన్నది రోజు? వాళ్ళు ఏమి లేదు, అవిధేయులు, వినయం లేదు, వదరబోతులు అంటే పొగరబోతులు. ఎలా ఉన్నారంటే ఈరోజు సంఘాల్లోనే ఆదివారమే, మిగతా రోజులు ఎలా పడితే అలా విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎలా పడితే అలా బ్రతికేస్తే మనం దేవునికి ఇష్టమైన వాళ్ళం అయిపోతామా? దేవుని కుమారులం అయిపోతామా? దేవుడి మూలంగా పుట్టిన వరం అవుతాం మనం? మోసాలు చేస్తున్నారంట. ఎవరు చెప్తున్నాం కదా, మోసాలు. క్రైస్తవులే మోసాలు. మీకు ఒకసారి చెప్పిన గుర్తుందో లేదు, నాతోనే ట్రైనింగ్ అయ్యాడు కుర్రాడు. మంచోడే కదా అనుకున్నాను. జాబ్ ఇస్తానన్నాడు, డబ్బులు ఇచ్చాను. అంటే అతని గురించి నాకు అనేక సార్లు అందరూ చెప్తున్నారు. సరేలే వాక్యం నేర్చుకుంటున్నాడు కదా మారాడేమో అనుకున్నాను. అంటే నన్ను కూడా ఏం చేశాడు అంటే తత్వం ఏంటి? ఇంకా వాళ్ళలో వీళ్ళలో నన్ను నమ్మాడు కదా, ఏమీ కూడా ఉండదు వాళ్ళకి ఏం కావాలంటే మోసం చేయడమే కావాలి వాళ్ళకి. ట్రైనింగ్ అయ్యాడా? ట్రైనింగ్ అయ్యాడు. వాక్యాలు చెప్తాడా? వాక్యాలు చెప్తాడు. కానీ ఏం వదిలిపెట్టలేకపోయాడు? మోసం వదిలిపెట్టలేకపోయాడు. వాక్యాలు చెప్తాం, బూతులు మాట్లాడుకుని ఉండలేం మనం. అవునా? వాక్యాలు వింటాం, గొడవలు పెట్టుకోలేకుండా ఉండలేం మనం. ఆదివారం ముసుగేసుకుని ఉంటాం, ప్రార్థన అయిపోక ముసుగు తీసేస్తాం. అంటే మన ఒరిజినాలిటీ బయట తెస్తాం మనం. ఏమైపోతుందంటే మన పుట్టుక సరైంది కాదు, మళ్ళీ ఉన్న విత్తనాలు సరైంది కాదు. మళ్ళీ ఏమొచ్చేసిందంటే కలుపు మొక్కలు వచ్చేసింది. ఏమొచ్చినాయి? కలుపు. మనమందరం కూడా దేవుడు
మన నుంచి ఆత్మఫలాలు రావాలని కోరుకుంటున్నాడు. మనమందరం కూడా ఆత్మఫలాలు ఇవ్వడానికే బ్రతకాలి. మనం ఈ రోజు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండా అని దేవుడు మన జీవితంలో రోజు అనుగ్రహిస్తున్నాడు. మారతాం 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 అని చూస్తున్నాడు. మారకపోతే భూమి మీద ఉండి కూడా నిష్ప్రయోజనం. అవునా? తోటమాల దగ్గరికి ఒకడు వచ్చాడు, అయ్యా ఇది అనేక సంవత్సరాల నుంచి ఉంది, దీనివల్ల భూమి వ్యర్థమైపోతుంది, కాబట్టి దీన్ని నరికేసి ఏం చేద్దాం, ఈ అవతల పడద్దాం, ఎందుకంటే భూమి మీద బ్రతుకుండడం వేస్ట్ ఇంకా. అవునా? మనకి ఇచ్చిన సమయంలో మనలో ఉన్న వేషాన్ని మనం విడిచిపెట్టుకోవాలి. ఇంకా ఏదైతే కార్యాలు, శరీర కార్యాలు మనలో ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం విడిచిపెట్టేసి దేవుడికి కావలసిన ఆత్మఫలాలు మనం దేవుడికి ఇవ్వాలి. దేవుడికి కావలసినట్టు రీతిగా మనం బ్రతికితేనే మనం ఏంటంట దేవుడికి నచ్చిన వాళ్ళం అవుతాం, దేవుని వాళ్ళని పుట్టిన వాళ్ళం అవుతాం. వదరబోతులు, తిరుగులాడేవాళ్ళు, తిరుగుబాటు చేస్తారు వాళ్ళు. అవునా? దేవుని మీదే తిరుగుబాటు చేస్తారు. ఏలేదు ఇశ్రాయేలు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలు తెలుసా? ఐగుప్తు దేశంలో నుంచి కంటికి రెప్పలా కాచుకుంటూ వచ్చాడు, తాకలేస్తే అన్నం పెట్టాడు, దాహం వేస్తే నీళ్ళు ఇచ్చాడు, బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు, కంటికి రెప్పలా కాచుకుంటూ వస్తే దేవుడి మీద తిరుగుబాటు చేశారంట వాళ్ళు. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోనట్లు నేడు యెహోవా మీదే తిరగబడి ద్రోహం చేసిన వారైతే. ఎవరి మీద తిరగబడ్డారంట? యెహోవా మీదే తిరుగుబడి చేశారంట. వదరబోతులు అంటే వాడికి పై భాషల్లో తిరుగుబాటు చేసేవాళ్ళని ఉంటుంది. వదరబోతులు అంటే ఎవరా? తిరుగుబాటు చేసేవారు. వాళ్ళకి ఏముండదంటే విశ్వాసం ఉండదు, తిరుగుబాటు చేస్తారు. ఇశ్రాయేలు కూడా ఏం చేశారు? దేవుని పట్ల తిరుగుబాటు చేశారు. అంటే కంటికి రెప్పలా కాచుకుంటూ వచ్చి చేసిన తప్పు, దేవుడి తప్పు. అదే ఏం కావాల్స్తే అది అనుగ్రహించిన దేవుడు చేసిన తప్ప. దేవుడి మీద తిరుగుబాటు చేశారు వీళ్ళు. దేవుని ఎరగని కాలం వచ్చింది యెహోషువ గారి కాలానికి. అంటే ఎర్ర సముద్రాన్ని విడగొట్టిన, అనేక అద్భుతాలు కార్యాలు చేసిన ఇశ్రాయేలు పట్ల అయినా ఏమైపోయారంటే దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఒక 40 రోజులు కనిపించలేదు మోషే. ఏమయ్యారు వాళ్ళు? ఏమో మాకు తెలియదు అన్నారు. అవునా? ఏమో మోషే ఎవడో మాకు తెలీదు, ఇదే మమ్మల్ని నడిపించుకొచ్చింది అన్నారు. అంటే ఏం చేశారు వాళ్ళు? తిరుగుబాటు చేశారు. అవునా? చిన్నప్పటి నుంచి మనం పిల్లోడికి ఏం కావాల్స్తాయో ఇచ్చి, స్కూల్కి ఏం కావాలి స్కూల్ ఫీజు కట్టి, బుక్స్ కొని, వెహికల్ ఇచ్చి, చక్కగా ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆ నిలబెట్టి నిన్ను ఎవరు పెంచారంటే ఏమో నాకు తెలియదంటే ఏం చేసినట్టు అవుతాం మనం? తిరుగుబాటు. అవునా? అప్పటి వరకు మనం చూపించుకుని వచ్చినంత ఒక్క మాట ఏమైపోతుందంటే తిరుగుబాటుతనం అయిపోతుంది. పిల్లలు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటూ వస్తున్నారు పాపం. ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరినో ప్రేమించి తల్లిదండ్రుల మీద కేసులు పెట్టేస్తున్నారు. ఏమవుతుంది? అది తిరుగుబాటు. అవునా? అమ్మాయిలు మైనారిటీ తీరిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి మా నాన్న వల్ల నాకు ప్రమాదం ఉందండి, మా అమ్మ వల్ల మాకు ప్రమాదం ఉందని చెప్పేసి ఏమవుతున్నారు వాళ్ళు? అంటే దేవుడు ఎవడో మమ్మల్ని ఈ ఆవు గేదె మమ్మల్ని తీసుకొచ్చింది అన్నారు. ఏమైందంటే తిరుగుబాటుతనం అయిపోయిందంట. ఏం చేశారంటే దేవుడి పట్ల తిరుగుబాటు చేశారు. కంటికి రెప్పలా కాచుకుంటూ వస్తే అందుకని అంటాడు యెహోషువ 1వ అధ్యాయంలో, ఆకాశమా ఆలకించు, భూమి చెవియగ్గు, నా పిల్లల్ని నేను కంటికి రెప్పలా కాచుకుంటూ వచ్చాను కదా, వీళ్ళ నా మీద ఏం చేస్తున్నారు తెలుసావా? తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు నన్ను కాదని వేరే వీటిని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు నన్ను కాదని ఏం చేస్తున్నారా? వేరే వాళ్ళు ప్రేమిస్తున్నారు. ఆ బాధ అప్పుడే అర్థమవుతుంది. మనం
మనల్ని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాచుకుంటూ వస్తే మనల్ని కాదని వేరే ఓడి తెలిపోయినప్పుడు ఆ బాధ మనకు అర్థమవుతుంది. అవునా? గదిలో భార్యాభర్త కూర్చుని చిన్నప్పటి నుండి ఎంతలా పెంచుకుంటూ వచ్చాం మనం కాదని ఇప్పుడు వేరే ఓడి తెలిపోయింది. అవునా? తిరుగుబాటు, మనకు నచ్చినట్లుగా బ్రతకట్లేదు, తిరుగుబాటు. వేరే ఇట్లు ప్రేమిస్తున్నారు, తిరుగుబాటు. ఎవరు అదిగో ఆకాశం దగ్గరికి వెళ్ళారు, పిండి వంటలు వండుతున్నారంట. ఎవరు వస్తారని? ఆకాశం రాణి వస్తుందని. ఎవరు వస్తారని? ఆకాశం రాని వచ్చి పిండి వంటలు తింటారని చేశారు వాళ్ళు. తిరుగుబాటు కదా అది. అంటే దేవుడికి ఏదైతే ఇష్టమో దాన్ని విడిచిపెట్టేశారు. వదరబోతులు వాళ్ళు. ఎవరండి వాళ్ళు? వదరబోతులు అంటే తిరుగుబాటు చేసేవారు అని. అలాగే బ్రతికారు. అదే చెప్పుకుంటూ బాధపడుతున్నారు, ఆకాశానికి భూమికి చెప్పుకుంటూ, నేను నా పిల్లల్ని కన్నాను, పెంచాను, వాళ్ళు ఇదిగో ఈ స్థితికి తీసుకొచ్చాను, వాళ్ళు ఇప్పుడు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు ఇదిగో మీరే సాక్షులు, ఆకాశము భూమి మీరే సాక్షులు, మిమ్మల్ని సాక్షుల కింద పెట్టుకున్నాను నేను అని దేవుడు బాధపడుతూ చెప్పిన మాటలు అవి. అంటే దేవుడికి చెడు అంటే అసహ్యం. మనం కూడా ఏం చేయాలంటే చెడుని మనం అసహించుకోవాలి. కానీ వాళ్ళు చెడుని ప్రేమించారు. దేవుడికి విగ్రహాలకి అర్పించడం అంటే అసహ్యం. విగ్రహాల వద్దకు వెళ్ళి వాటిని అర్పించడం అంటే, వాటిని కొలవడం అంటే అసహ్యం. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ జీవితాల్లో అవే చేశారు, తిరుగుబాటు. అవునా? దేవుని మీద తిరుగుబాటు చేశారు వాళ్ళు. దేవుడికి ఏదైతే అసహ్యమో దానినే ప్రేమించుకుంటూ వచ్చారు వాళ్ళు. యుధోపదేశకాండము 9వ అధ్యాయం 7వ వచనం. అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతే జ్ఞాపకం చేసుకో, దాన్ని మరవద్దు. నీవు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేటుకు ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరు కాడ నుంచి వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారు? తిరుగుబాటే చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. అవునా? ఐగుప్తు దేశంలో మొదలుకొని వచ్చిన కాడ నుంచి వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారంట? తిరుగుబాటు చేసుకుంటూ వచ్చారు. బయలుదేరిన 3 రోజుల కల్లా ఏమన్నారంటే ఆకలి వేస్తుంది. మేము ఎలా ఉన్నాం తెలుసా? ఐగుప్తు దేశంలో మాకు చేపలు ఇచ్చారు, మాంసం ఇచ్చారు, ఉల్లిగడ్డలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ నువ్వేంటి మమ్మల్ని ఎలా తీసుకొచ్చి చంపేయాలనుకుంటున్నావా? మోషే గారితో అన్న మాటలు కదా అవి. డైరెక్ట్ దేవుడే కదా వాళ్ళని తీసుకొచ్చింది. మోషే గారితో అన్న దేవుని అవమానపరిచినట్టు అక్కడ దేవుడితో మాట్లాడుతున్న మాటలు అవి. మేము ఐగుప్తు దేశంలో చేపలు తిన్నాము, మాకు ఇష్టం వచ్చినవన్నీ తిన్నాము, కానీ నువ్వేంటి ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చి చంపేయాలనుకుంటున్నావా అన్నారు వాళ్ళు. ఐగుప్తు దేశంలో ఎలా బ్రతికారు? చక్కగా ఏసీలు వేసుకుని లగ్జరీ కారులో తిరుగుతూ, కావాల్సిందంటే తింటూ, కావాల్సిందంతా తాగుతూ ఉన్నారు వాళ్ళు. లేరు. బానిస బ్రతుకారు. బానిస బ్రతుకులు వాళ్ళకు మూలుక్కుంటూ మొరపెట్టుకుంటూ ఉంటే దేవుడు కనుకరించి మోషే ద్వారా వాళ్ళకు విడుదల కలిగించాడు. వాళ్ళ మూలుగురు పరలోకంలో దేవుడికి వినబడి మోషేని పంపించి వాళ్ళకు విడుదల కలిగిస్తే వాళ్ళు ఏమన్నారంటే, బయటకు వచ్చిన తర్వాత ఏమన్నారు వాళ్ళు? మేము ఐగుప్తు దేశంలోనే చక్కగా ఉన్నాం కదా, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చంపేద్దామా అన్నారు వాళ్ళు. అవునా? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఐగుప్తు దేశంలో చక్కగా ఉన్నాం, ఇక్కడ తీసుకొచ్చి మనం చంపేస్తావా అన్నారు. అంటే బాధపడితే రక్షించినందుకు వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళ తిరుగుబాటు చేశారు దేవుని మీద. ఐగుప్తు దేశం మొదలుకొని కానాను దేశం వచ్చేంత వరకు వాళ్ళు తిరుగుబాటు చేసుకుంటూనే వచ్చారంట. వాళ్ళ ఏం లేదంటే వినయం లేదు, విధేయత లేదు, లోబడనొల్లని ప్రజలు వాళ్ళు. ఎవరంటే వాళ్ళు? లోబడనొల్లని ప్రజలు. దేవుడికి లోపాలు లేదు, దేవుని ఆజ్ఞలకు లోపాలు లేదు, ధర్మశాస్త్రాన్ని ధిక్కరించారు. మేము చక్కగా ఉన్నాము, నీ ఆజ్ఞలు చెడిపోయినా అన్నారు వాళ్ళు.
ఎలా ఉన్నారంటే వాళ్ళు, మేము చాలా బాగా పరిగెత్తున్నాం, నీవు వచ్చి మమ్మల్ని పాడు చేస్తావు అంట దేవుడితో నిర్మయ గ్రంథంలో మాట్లాడతాడు. అంటే వాళ్ళు ఏం చేసినట్టు? తిరుగుబాటు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు సంఘాల్లోనే అలాగ ఉంది, అప్పుడు ఇశ్రాయేలు పట్ల కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. ఇశ్రాయేలు కూడా అలాగే దేవుని మీద తిరుగుబాటు చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా, మనం కూడా మన జీవన శైలి ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. పేరుకి క్రైస్తవులమే, కానీ క్రైస్తవ జీవితం మనలో ఉండదు. క్రైస్తవ జీవితం ఉండదు. మనలో ఏముంటాయంటే, మనలో అన్నీ కూడా సాతాను వేసిన బీజాలే ఉంటాయి. మనలో ఏముంటాయి? మనలోనే సాతాను వేసిన బీజాలే ఉంటాయి. ఒకడు బాగుపడితే మనం ఓర్చలేం, ఒకడు ఎదిగితే ఓర్చలేం. అది ఎవరి తత్వం? దేవుని బీజం మనలో ఉన్నదే లేదు. ఒకడు పాడైపోతుంటే నవ్వుకుంటాం, ఎవరి బీజం? అంటే మనలో సరైన విత్తనాలు పడితే మన ఫలాలు కూడా సరైన బయటకు వస్తాయి. ఎవడో వేసిన విత్తనాలు మనలో ఉంటే మన ఫలాలు ఎలా ఉంటాయి? సరిగ్గా ఉండవు. అలా సరిగ్గా లేని వాళ్ళని ఎదగనిస్తాడు, మనతోనే ఉండనిస్తాడు. కానీ ఒక సమయం వచ్చేసరికి దేవుడు వాళ్ళనే తీసేస్తాడు. ఎదుగుతారు. వాళ్ళు కూడా ఎలాగ ఉంటారంటే, వాళ్ళకి ఏ ఆపద కలగకపోయినా మనతో చక్కగానే ఉంటారు. అయ్యో అన్ని మోసాలు చేస్తున్నా, వాడు బాగున్నాడు, నేను ఏమి చేయట్లేదు, దేవుడి పట్ల విధేయత కలిగి ఉన్నా, నేను ఎలాగ ఉన్నానంటే మనతోనే ఎదగనిస్తాడు. కానీ ఏం చేస్తాడంటే వాడిని తీసేస్తాడు, హఠాత్తుగా తీసేస్తాడు. దుర్మార్గుడు ఏమవుతాడంట? హఠాత్తు మరణం ఉంది. అవునా? దుర్మార్గుడు, దుష్టుడు ప్రవర్తన సరిగ్గా లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారంటే హఠాత్తు మరణాలు వస్తాయి. హఠాత్తు మరణం పొందుతారు. అయ్యో చక్కగా ఉన్నాడు కదా అనుకుంటాం మనం, కానీ వాడి జీవితంలో ఎన్నో పాపాల్లో లోపాలు ఉంటాయి. అవి మనకు కనకపడకపోవచ్చు. వదరబోతులు, అవిధేయులు, దేవునికి లోబడిన ప్రజలు మోసాలు చేసుకుంటూ బ్రతుకుతారు. ఎవరిని మోసం చేద్దామా, ఎవడు చెడిపోతే నవ్వుకుందామా అని చూసేవాళ్ళు తప్ప, ఒకడు బాగుపడదాం, ఇదిగో వీడు పాడైపోతుంది, సహాయం చేద్దాం అనేవారు ఎవరు కూడా లేరు. అంటే మన విత్తనాలు సరిగ్గా లేవని అర్థం. ఎవరికైనా చెడు జరిగితే మనం నవ్వుకున్నామంటే మన విత్తనం సరిగ్గా లేదని. ఎవడన్నా బాగుపడిపోతుంటే మనం ఓర్చుకోలేకపోతున్నాం అంటే మన విత్తనం సరిగ్గా లేదని అర్థం. అదే మన విత్తనం సరిగ్గా ఉంటే మనం ఏమవుతుంటే దేవునికి లోపడతాం. అవునా? మనలో ఉన్న బీజము, మనం దేవుని వల్ల పుట్టిన వారం అయితే మనం దేవునికి లోపడతాం. యేసుక్రీస్తు వారు ఎలాగైతే దేవునికి లోపడ్డామో మనం కూడా అలాగే దేవునికి లోపడతాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడైనయు ఆయన పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఎవరు? యేసుప్రభు వారు దేన్ని నేర్చుకున్నాడు? విధేయతను నేర్చుకోవాలి. మనము కూడా మన బీజము, మనం దేవుని వాళ్ళు పుట్టిన వారం అయితే మనలో విధేయత ఉంటుంది. మనం ఏం చేయాలంటే విధేయతను నేర్చుకోవాలి. మనం వెంటనే వాక్యాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే విధేయతను నేర్చుకోవాలి. తిరుగులాడే స్వభావం మనలో ఉండకూడదు. మోసం చేసే స్వభావం మనలో ఉండకూడదు. అవిధేయత మనలో ఉండకూడదు. దేవుడు ఏం కోరుకున్నాడంటే మనలో విధేయత కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా దేవునికి విధేయులు ఉంటారు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా ఎలా ఉంటారు? దేవునికి లోబడే ఉంటారు. యేసుప్రభు వారు నేర్చుకున్నారంటే విధేయత. యెషయా గ్రంథం 50 వచనం, 50 అధ్యాయం, క్షమించండి, యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనం నుంచి. యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఓరడించిన జ్ఞానం నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు. ఎలా ఉన్నాడంటే యేసుక్రీస్తు వారు
శిష్యుడు అంటే నేర్చుకునేవాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నారంటే యేసుప్రభు వారు శిష్యునికి తగినట్లుగా నోరైనా నాకు ఏం చేశాడు, దయచేశాడు. నేను విధేయతను నేర్చుకున్నాను. శిష్యుడిగా ఉండి నేను ఏం చేశాను, విధేయతను నేర్చుకున్నాను. శిష్యులు విన్నట్లుగా నేను వినుటకే ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించను. ప్రతి ఉదయం ఆయన ఏం చేశాడంట, వినుబుద్ధి. శిష్యునికి తగినట్లుగా క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. నేర్చుకున్నాడు, విధేయతను నేర్చుకున్నాడు. పెద్దవారి పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నాడు. సమాజంలో ఎలా బ్రతకాలో నేర్చుకున్నాడు. సహోదరులను ఎలా ప్రేమించాలో నేర్చుకున్నాడు. పాపం చేసిన వారిని ఎలా ప్రేమించాలో నేర్చుకున్నాడు. పాపాన్ని ఎలా ద్వేషించాలో నేర్చుకున్నాడు. అన్ని నేర్చుకుని ఆయన ఏమయ్యాడంటే దేవునికి లోపడ్డు నేర్చుకున్నాడు. ఇవన్నీ కూడా యేసుప్రభు వారు ఏం చేశారంటే నేర్చుకున్నాడు. నేర్చుకుని సమాజంలో ఎలా బ్రతకాలి, సహోదరులతో ఎలా బ్రతకాలి, కుటుంబంలో ఎలా బ్రతకాలి, అవన్నీ ప్రభువారు క్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న కాలం కూడా ప్రదర్శించాడు. అందుకనే దేవునికి లోపడ్డ నేర్చుకున్నాడంట. మనం కూడా మన బీజము, మన దేవుని వాళ్ళకి పుట్టిన వారం అయితే మన బీజం సరిగ్గా ఉంటే మనం కూడా అనేక కార్యక్రమాలు మనం చేయడం నేర్చుకుంటాం. ఎలా బ్రతకాలో, ఎదుటివారి బట్టి ఎలా ప్రవర్తించాలో కూడా మనం నేర్చుకుంటాం. మనం ఎప్పుడు నేర్చుకునే వారిగా ఉండాలి. అన్నీ నాకు వచ్చాయని ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా నేర్చుకునేటట్లుగా ఉండాలి. మనం నేర్చుకున్నదే మనం ప్రదర్శించాలి. మనం ఆదివారంలో వచ్చి వాక్యం వింటున్నామంటే సోమవారం నుంచి శనివారం వరకు కూడా దాన్ని ప్రదర్శించాలి, చూపించాలి సహోదరులకి. చూపించకపోతే ఆదివారం ఆరాధన అయిన తర్వాత రోజు సోమవారం వెళ్ళి గొడవ పెట్టుకున్నామంటే ఇదేనే నేర్చుకున్నావు అంటారు. అవునా? అస్తమాట్లు బైబిల్ ఎట్లా వెళ్ళిపోతుంది, ఇదేనే నేర్చుకున్నావు నువ్వు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి అంటారు. అంటే మనం ఏం చేయాలంటే మనం సమాజంలో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. సహోదరుల పట్ల ఎలా ప్రవర్తించాలో మనం నేర్చుకోవాలి. దేవునికి విధేయత ఎలా కలిగి ఉండాలో మనం నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుని మనం ఏం చేయాలంటే దేవునికి విధేయత కలిగి ఉండాలి. యేసుప్రభు వారు ఎలాగైతే విధేయత కలిగి ఉన్నారో మనం కూడా దేవుడి పట్ల విధేయత కలిగి ఉండాలి. దేవునికి లోబడే ప్రజలుగా మనం ఉండాలి. లోబడనల్లని ప్రజలుగా మనం ఉండకూడదు. అప్పుడే మనలో సరైన భేదం ఉంటుంది. మనలో సరైన విత్తనం ఉంటే, మనలో సరైన పుట్టుకుంటే, ఆత్మూలంగా పుట్టిన వారం అయితే, వాక్యం మూలంగా పుట్టిన వాళ్ళమే అయి ఉంటే మనం దేవునికి లోబడతాం. దేవుని మీద ఎప్పుడు కూడా మనం తిరుగుబాటు చేయం. దేవుడు నాకు అదే ఇవ్వలేదు, దేవుడు నాకు ఇదే ఇవ్వలేదు అని మనం ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టి మనం లోకంలో కలిసిపోలేం. ఏదో కోరుకుంటాం, మన కోరికలు దేవుడు నెరవేర్చలేదని ఎప్పుడు కూడా మనం దేవుడి మీద తిరుగుబాటు చేయకూడదు. దేవుని ఎప్పుడు కూడా మనం దూషించకూడదు. మనల్ని బట్టి దేవుని నామం ఎప్పుడు కూడా అవమానపరచకూడదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుడికి విధేయులకు పిల్లల్లాగా ఉండాలి. మన సరైన విత్తనాలే మనం నాటాం. మనం అందరం వాక్య ప్రకారం మనం జన్మించాం. అప్పుడు ఎలా ఉండాలంటే ఆ జన్మకు తగ్గట్టు మనలో ఫలాలు ఫలించాలి. ఎలా ఉండాలి, మనకి ఫలాలు ఫలించాలి. ఆత్మ ఫలాలు మనలో ఉండాలి. సహోదరులు ప్రేమించడం మనం నేర్చుకోవాలి. సహాయం చేయడం మనం నేర్చుకోవాలి. ఎదురుడు బాధల్లో ఉన్నప్పుడు మనం వాడికి ఎలా సహాయం చేయాలో మనం నేర్చుకోవాలి. మనం తినేసే మనం ఉన్నామో, నా కుటుంబం బాగుందని ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయకూడదు. అది మంచి పద్ధతి కాదు. అది సంఘం క్షేమవృద్ధి కాదు. నా సహోదరుడు ఎలా ఉన్నాడో, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడు, మనం ఏమి చేయవలసిన ఏమైనా ఉన్నాయో మనం ఆలోచన చేసుకోవాలి. అది సరైన జన్మ. అంటే దేవుడికి మనం ఎప్పుడు కూడా లోబడి ఉండాలి. దేవుడు ఏదైతే చేయమన్నాడు దాన్ని మనం చేయాలి. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడు మనం ఎప్పుడు కూడా దాన్ని చేయకూడదు. అప్పుడే మన జన్మ సరైంది, మన పుట్టుక సరైంది. లేదు నేను సంఘంలో ఎలాగైనా ప్రవర్తిస్తాను, నేను ఎలా జీవించిన పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటే మన పుట్టుకే సరైన పుట్టుక కాదు. మన ఆత్మ మూలంగా వాక్య మూలంగా పుట్టినవారు మనం కాదు. ఏదో లాభాలు పొందుతాకు వచ్చిన వాళ్ళు మనం. అవునా? క్రైస్తవులకు ఏదో లాభాలు పొందుతాకు వచ్చామే తప్ప మనం వాక్యం మూలంగా పుట్టిన వాళ్ళు మనం కాదు. వాక్యం మూలంగా పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే శ్రమలు అనుభవిస్తారు.
క్రైస్తవ జీవితంలో ఏముంటాయి? శ్రమలు ఉంటాయి. శ్రమలు పడడం వల్ల ఆయన ఏం నేర్చుకున్నాడంటే విధేయత నేర్చుకున్నాడు. ఈ క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తున్నాయా? ఈ క్రైస్తవ జీవితంలో వాటి వల్ల నేను విధేయత నేర్చుకున్నాను. మనం వాటన్నిటిని కూడా మనం ఏం చేసుకోవాలి? వాటన్నిటిని ఏం చేయాలి? మనం ఆలోచన చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. శిక్షాఫలం పొందుటకై మీరు సహించున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షించిన కుమారుడు ఎవరు? కుమారుడు అయిన వారందరూ కూడా ఏం పొందుతారంట? శిక్షలు పాలు పొందుతారు. మీరు పొందని ఎలా? దుర్బీజులు అంటే మంచి బీజం కాదు, మంచి విత్తనం కాదు. మీరు పొందని ఎడలా ఏం కాదంట? దుర్బీజులే కానీ దేవునికి కుమారులు కాదు. ఈరోజు క్రైస్తవ జీవితంలో సుఖాలు మనం కోరుకుంటున్నామంటే మంచి బీజాలా, దుర్బీజాలా? దేవుని వల్ల వచ్చే శిక్షలు మనం అనుభవించలేకపోతున్నామంటే, దేవుని వల్ల కలిగే పరీక్షలు మనం ఫెయిల్ అయిపోతున్నామంటే, శోధనలు తట్టుకోలేకపోతున్నామంటే మన ఏ బీజాలో? మంచి బీజాలా, దుర్బీజాలు? దుర్బీజాలు అంటే అక్రమ సంతానం అంటాడు. మన సంతానం మంచిది కాదు, అక్రమ సంతానం, క్రాస్ బ్రీడ్. అంటే మనం ఎప్పుడు కూడా ఈ క్రైస్తవ జీవితంలో సాఫీగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోవాలని కోరుకుంటాం తప్ప దేవుని కొరకు మనం ఎప్పుడు కూడా కష్టపడాలని కోరుకోం. దేవుని వల్ల వచ్చే శిక్షలు మనం అనుభవించాలి ఎప్పుడు కూడా కోరుకోలేము. దేవుని వల్ల కలిగే శ్రమలని, పరీక్షలు ఎప్పుడు కూడా మనం పాస్ అవ్వాలని కోరుకోలేము. దేవుడు మనల్ని శోధిస్తున్నాడంటే వెంటనే తీసేయాలని కోరుకుంటాం తప్ప ఆ శోధన తట్టుకునే శక్తిని నాకు ఇవ్వాలని కోరుకోలేము. తండ్రి శిక్షించిన కుమారుడు ఎవరు? ఒకవేళ మీకు శిక్షలు రావట్లేదంటే, ఒకవేళ ఈ క్రైస్తవ జీవితంలో శ్రమలు రావట్లేదంటే మనం ఏ బీజాలంట? దుర్బీజాలు. క్రైస్తవ జీవితంలో క్రీస్తు కొరకు మన శ్రమలు అనిపించట్లేదు. సువార్త కలిగి మన శ్రమలు అనిపిస్తున్నామా? సువార్త చెప్పడంలోనే చెప్పండి. ఇంటింటికి వెళ్ళినప్పుడు ఎవరైనా మనల్ని అవమానపడుతున్నారా? వద్దు, మీరు మాకు వాక్యం చెప్పకండి, మాకు తెలుసు అని ఎవరన్నా అన్నారా? అలా అనట్లేదంటే అనేకులు నా నామం నిమిత్తం మిమ్మల్ని ఏమంటారు? దూషిస్తారు, అవమానపరుస్తారు. ఎవరికైనా కలుగుతుందా ఈరోజు? ఎవరికి కలగట్లేదు. మనల్ని ఎవరికైనా అంటే దేవుని వల్ల మనకేం కలగట్లేదు? శ్రమలు కలగట్లేదు. శ్రమలు కలగకపోతే మనం ఏం కాదంటే దుర్బీజాలు అంట. అంటే మంచి బీజాలు కాదు. అంటే ఆ మంచి బీజం కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడో నాటాడు, అవునా? ఎవరో నాటుతారు, ఎవరో వాక్యం చెప్తారు, అది కూడా మనం ఎక్కడో వింటాము. మనం కష్టపడాల్సిన రోజు దేవుడు ఎలాగున్నా మన కాళ్ళ దగ్గరికి ఆదివారం వెళ్తే సరిపోద్దా, మనకు ఎప్పుడు కూడా దేవుడు పరలోకం మన కొరకు ఇస్తాడో అన్న వార్త మనం వింటాం. ఆ వార్తను పట్టుకుని మనం ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించేస్తాం. సహోదరుని ప్రేమించాలి, సహోదరుని ద్వేషించకూడదు అన్న మాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టేస్తాం. ద్వేషించకూడదంటాం, మనం ద్వేషిస్తాం. ప్రేమించాలంటే మనం ప్రేమించాం. అంటే ఈ బీజాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే, ఎక్కడి నుంచి వచ్చినవి? దుర్బీజాలు. మనం మంచి బీజాలు కాదంట. అదే దేవుని వలంగా పుట్టిన బీజాలు అయితే ఎలా ఉంటాయంటే దేవునికి లోబడతాయి. దేవుడు చెప్పిన విధంగా అవి బ్రతుకుతాయి. దేవుడు చెప్పిన విధంగా అవి ఏం చేస్తాయి? బ్రతికుతాయి. దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ ఫలాలు ఇస్తాయి. మన జీవితాలే మనకు చెప్పేస్తాయి. మనం దేవుడు కోరుకున్నాం మనం బతుకుతున్నామా, లేదా దేవుడికి అయిష్టంగా మనం బ్రతుకుతున్నామో మన జీవితాలే మనం చెప్పేస్తాం. మాట్లాడితే గొడవకి వెళ్తున్నామా చెప్పేస్తారు. ఎదుటోడంటే ఎదుటోడికి పడదా చెప్పేస్తారు, అవునా? ఆ విత్తనాలు మంచి కాదనుకుంటున్నాం. అప్పుడు
మన విత్తనాలు మంచి అయితే మనలో ఉంచే ఫలాలు కూడా మంచి అవుతాయి. కాబట్టి మనం దుర్బీజాలుగా ఉండకూడదు, అక్రమ సంతానంగా ఉండకూడదు. మనం దేవుని వలన పుట్టినవారు, దేవుని పిల్లలం. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని మనం కోరుకోవాలి. దేవుడు ఏదైతే కోరుకోవట్లేదో మనం ఎప్పుడు కూడా దాన్ని మనం కోరుకోకూడదు. దేవుడికి చెడు అంటే ఇష్టం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. యేసుక్రీస్తు వారు సిలువలో కూడా దేవుడు ఆజ్ఞలు నెరవేర్చాడు తెలుసా. ప్రాణం పోతున్న స్థితిలో కూడా దేవుడు ఆజ్ఞలు నెరవేర్చాడు. చిరక ఇస్తారు కదా ఆయనకి, చిరక, అందులో ఏముంటది? చేదు. తాగడా? ఎందుకు తాగలేదు? దేవుని ఆజ్ఞలను ఆయన ధిక్కరించలేదు. ధర్మశాస్త్ర ప్రకారం దాన్ని మనం తీసుకోకూడదు అంటాడు. అంత దాహంలో కూడా ఆయన ఏం విడిచిపెట్టలేదు, ఆజ్ఞలు విడిచిపెట్టలేదు అని ఆలోచన రాలేదు ఆయనకి. అవునా? చచ్చిపోతున్నాం, ఇంక నేను చచ్చిపోతాను కదా, పోన్లీ తాగి చచ్చిపోవచ్చు కదా అనుకోలేదు. అందుకని ఆయన ఏమాడంటే దేవునికి విధేయుడికి పిల్లడు అయ్యాడు. ఆయన దేవునికి ప్రియ కుమారుడు అయ్యాడు. ఈరోజు మనం కూడా దేవుడికి ఇష్టమైన పిల్లలుగా బ్రతకాలంటే దేవుడు విడిచిపెట్టిన వాటిని మనం విడిచిపెట్టాలి. దేవుడు ధరించుకోమన్న వాటిని మనం ధరించుకోవాలి. దేవుడు ధరించుకోమన్న ఏంటంటే ఆత్మఫలాలు. ఈరోజు నీలో రాలేదా, రేపు రావాలి, ఎల్లుండి రావాలి. ప్రతి వారం అంటున్నామంటే ఎక్కడేసిన గొంగలే అక్కడే ఉండకూడదు. మన ఆత్మీయ జీవితం ఎప్పుడూ కూడా ఎదుగుతూ ఉండాలి. మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? ఎదుగుతూ ఉండాలి. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా అలాగే ఉన్నామంటే నిష్ప్రయోజనం. చెట్టేసినప్పుడు మనం ఏం ఆశిస్తాం? దాని నుంచి ఫలం ఆశిస్తాం. చెట్టేసారు, అది మందార పువ్వు రావట్లేదు, 20 సంవత్సరాలు అవుతుంది. ఎవరైనా అలా పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎందుకంటే అక్కడ చెట్టు ఉండి అనవసరం ప్రయోజనం లేదు. అది భూమి మీద అలాగా చెట్టు ఆ భూమి సారం అంతా పీల్చేసుకుంటుంది. అది చెట్టు వేసినప్పుడు ఫలం ఎలా అయితే కోరుకుంటామో విత్తనం నాటాడు దేవుడు మనలో. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనలో నుంచి ఫలాలు కోరుకుంటున్నాడు. విత్తనం నాటినాడు, ఫలాలు కోరుకుంటున్నాడు. ఆ ఫలాలు మనలో లేకపోతే ఏం చేస్తాడన్నాడు? కోతకాలంలో గోధుమల కంటే ముందుగా వాటిని కట్టేసి కాల్చేస్తానన్నాడు. గోధుమల కంటే ముందుగా ఏం చేస్తాడు? మనల్ని కట్టేసి కాల్చేస్తాడు. కాబట్టి మనమందరం కూడా వాక్యం మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాం. అది జన్మించినట్టుగా తగిన ఫలాలు మనలో ఫలించాలి. 1 సంవత్సరం ఫలించట్లేదా? 2వ సంవత్సరం నుంచి మనం ఫలించాలి, 3వ సంవత్సరం నుంచి మనం ఫలించాలి. దేవుడు అవకాశం ఇస్తున్నాడంటే మనం మార్చుకోవడానికి. అలా కాదు, నేను ఇల్లు కట్టుకోవడానికి, పొలం కొనుక్కోవడానికి, నా పిల్లడికి బైక్ కొనుక్కోవడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు అని ఎప్పుడు కూడా మనం బతకూడదు. దేవుడు మరొక సంవత్సరాన్ని ఇచ్చాడంటే మన కార్ల మీద తిరగడానికి కాదు, చక్కగా ఏసీలు రూమ్లు వేసి బతకడానికి కాదు. అవునా? దేవుడు ఎందుకు అవకాశం ఇస్తున్నాడు? మనకి మార్చుకోవాలి. నువ్వు మార్చుకొని పరిశుద్ధులు సంపూర్ణలాగినట్లుగా అన్నాడు. అవునా? పరిశుద్ధులు ఎలా ఉండాలి? మనం సంపూర్ణగుడ్డికే దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. లేదండి నేను బిల్డింగ్ మీద స్టే చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. దేవుడు ఎప్పుడు కూడా నీ భౌతికమైన స్థితిని పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడు. దేవుడు నీ ఆత్మీయ స్థితిలో ఎదగడానికి అవకాశం ఇస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ఫలాలు ఫలించడానికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. కాబట్టి వాక్యం మూలంగా జన్మించిన మనమందరం కూడా వాక్యానుసారమైన ఫలాలు ఫలించాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. మనమందరం కూడా వాక్యానికి తగినట్లుగా ఫలాలు ఫలించే విధంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పటివరకు ఉన్న మీ అందరికి కూడా ప్రభువుని యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. సహోదరులు వచ్చి ప్రభురాత్రి భోజన కార్యక్రమం నడిపిస్తారు.
చాలా సంతోషం. ఇంతవరకు మన ఆత్మీయ జీవితానికి కావాల్సిన దేవుని మాటలు సహోదరులు తెలియజేస్తున్నారు. ఎప్పుడున్న అంశం గురించి మనం ఆలోచన చేస్తే 2 విషయాలు మనకి కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే మంచి విత్తనం, 2 చెడ్డ విత్తనం. ఒక విత్తనమేమో దేవుడు నాటాడు, మరొక విత్తనమేమో దుష్టుడు నాటాడు. దేవుని నాటు ప్రజలేమో, దేవుడు చేత నాటబడిన ప్రజలేమో దేవునికి విధేయత కలిగి జీవించారు, దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించారు, దేవుని కోరుకునే విధంగా తమ యొక్క జీవిత యాత్ర కొనసాగించారు. దుష్టుడు నాటిన విత్తనాలకు సంబంధించిన వారైతే కీడు చేసేవారు ఉన్నారు, దేవుని మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, అలాగే అవిధేయత చూపించేవారుగా ఉన్నారు కదా. కాబట్టి మనము చెప్పబడిన ఈ 2 విత్తనాలు ఏది ఉన్నాయో, ఏ విత్తనానికి సంబంధించిన వారో మనం పరిశీలించుకోవాలి. దేవుడు చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడంటే మంచి ఫలాలు ఫలించాలని ఆశిస్తున్నాడు. ఆ ఫలము ఎప్పటి వరకు అంటే మన జీవితం ముగింపేంత వరకు దేవుడు కోరుకునే విధంగా ఆ ఫలాలు కలిగి ఉన్నామా లేదా అనేది మనం ఆలోచించవలసిన అవసరత క్రైస్తవుడిగా, క్రీస్తు ద్వారా రక్షణ పొందుకున్న మనందరికి కూడా ఆ యొక్క ఆలోచన ఉండే వారికి ఉండాలి. లేని పక్షంలో సహోదరుడు చెప్పినట్టుగా 1 సంవత్సరం చూస్తాడు, 2వ సంవత్సరం చూస్తాడు, 3వ సంవత్సరం చూస్తాడు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అనుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే తీసి అవతల పడేస్తాడు, అంటే ఫిల్లింగ్ ఇస్తాడు. అంటే దానివల్ల ఉన్నాయి కూడా పాడైపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దేవునికి విధేయత కలిగి ఉన్నామా, దేవునికి అవిధేయత కలిగి ఉన్నామా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. చాలా సంతోషం. మరి మన మధ్య సగ వాక్యాన్ని తెలియజేసిన సహోదరులకి మన స్థానిక సంఘం తరఫు నుంచి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆశిస్తున్నాం.